నంద్యాల నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి దిశానిర్దేశంలో నియోజకవర్గ స్థాయి బిఎల్ఏలకు ఎస్ఐఆర్ పై కీలక అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గం నుండి వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కేంద్ర పార్టీ కార్యాలయ ప్రతినిధులు ముఖ్య అతిథులుగా హాజరై కేంద్ర ప్రభుత్వం నిర్వహించే ఎస్ఐఆర్ పై బిఎల్ఏలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఇసాక్ బాషా, సిఈసి సభ్యుడు పిపి నాగిరెడ్డి, శ్రీశైలం నియోజకవర్గ పరిశీలకుడు పిపి మధుసూదన్ రెడ్డి, నంద్యాల అసెంబ్లీ పరిశీలకుడు సూర్యనారాయణ రెడ్డి హాజరయ్యారు. క్షేత్రస్థాయిలో బిఎల్ఏలు, బిఎల్ఓలను ఎలా సమన్వయం చేసుకోవాలనే దానిపై దిశానిర్దేశం చేశారు. ఓటర్ల జాబితాలో ఎటువంటి తప్పులు లేకుండా చూడాలని, కుట్రపూరితంగా ఓటర్ల పేర్లను తొలగించకుండా తీసుకోవాల్సిన చట్టపరమైన అంశాలను, జాగ్రత్తలను వైసీపీ ప్రతినిధులకు వివరించారు. కార్యక్రమంలో కొత్తగా నియమితులైన బిఎల్ఏలు, పార్టీ సీనియర్ నాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో గోస్పాడు ఎంపీపీ ఆర్థర్ సైమన్, నంద్యాల జిల్లా వైసీపీ కార్యవర్గ సభ్యులు, నంద్యాల మండల అధ్యక్షులు బసవేశ్వరారెడ్డి, గోస్పాడు మండల అధ్యక్షుడు రాజశేఖర్ రెడ్డి, మాజీ మార్కెట్ యార్డు చైర్మన్లు, మాజీ సర్పంచ్లు, మాజీ కౌన్సిలర్లు, సీనియర్ వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎవరిదైనా తీసేసే హక్కు వాళ్ళకి. ఎందుకు జాగ్రత్త పడాలి అంటే, మేము ఇన్ని సంవత్సరాల నుంచి ఓట్లు వేస్తున్నాం కదా, మాకు ఆల్రెడీ ఓటర్ కార్డు ఉంది కదా, మాకు ఆల్రెడీ గతంలో 2 ఎలక్షన్లలోనో 3 ఎలక్షన్లలోనో గత ఎలక్షన్లో ఓటు వేసినాం కదా, కాబట్టి మనకి ఏముందిలే అని చెప్పేసి మీరు అందరూ కూడా భావిస్తుంటారు, నాతో సహా. మనం పోయినసారి వేసినాము, అదే బూత్కి వెళ్తాము, అదే వేస్తాము అని చెప్పి మనం అనుకుంటున్నాం. కానీ రేపు పొద్దున ఈ ఎస్ఐఆర్ జరిగిన తర్వాత నువ్వు ఆ బూత్ కాడికి పోతే నీ ఓటు ఉండదు. 1 కాదు 2 కాదు, 50,000. పొరపాటున 50,000 మంది దానిలో మన వాళ్ళవి ఎక్కువగా ఉంటే అసలు ఇక మనం ఎన్నికలు అనేది చేయడం కూడా సాధ్యపడదు. ఎన్ని ఓట్లు కావాలి మనం 50,000 గొప్ప కూర్చాలి. కాబట్టి ముఖ్యంగా రాబోయే రోజుల్లో జరుగుతున్నటువంటి లోకల్ బాడీ ఎలక్షన్లు గుర్తుపెట్టుకోవాలి, మన గ్రామ ఎలక్షన్లు గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ దానిలో కూడా ఇది ఎంతో ఉపయోగపడుతుంది. ఈరోజు మనం 15వ తేదీ నుంచి జరగబోతుంది అనుకుంటా. 15వ తేదీ నుంచి జరగబోయే ఈ దాంట్లో మనం మనందరం ఇంటికాడ కూర్చోవాల్సి వస్తుంది. ఒక 5 సంవత్సరాలు పడుతుందా, తర్వాత ఇంకొకసారి ఎస్ఐఆర్ పెడతాడు, మేము పెడతాడో తెలియదు. 2 సంవత్సరాలు పూర్తయింది. మనందరం కూడా అనుభవిస్తున్నాం. 2 సంవత్సరాల నుంచి ఎన్ని ఇబ్బందులు పడుతున్నామో మీరు చూస్తున్నారు. ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో కూడా మీరు చూస్తున్నారు. ఇంకొక 5 సంవత్సరాలు ఆగే పరిస్థితి అయితే ఎవరికీ లేదు. కాబట్టి రేపొద్దున 15వ తేదీ నుంచి జరగబోయే ఈ కార్యక్రమం గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి కేంద్ర కార్యాలయం నుంచే వచ్చినారు. కేంద్ర కార్యాలయం నుంచి వచ్చినారు, వాళ్ళు చెప్తారు. ఈరోజు నేను కూడా ఎక్కువ మాట్లాడేది ఏమన్నా, నేను కూడా మీలాగా అక్కడ కూర్చొని దీని గురించి తెలుసుకోవడానికి ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తాం. హైదరాబాద్ 5% చేస్తా ఉన్నాం. సో ఈ బిఎల్ఏ సమావేశం ముఖ్య ఉద్దేశం వచ్చే 2-3 నెలలు ఇక్కడ ఉన్న బిఎల్ఏలు ఖచ్చితంగా పార్టీకి పనిచేసేలాగా ఈ ఎస్ఐఆర్ ప్రక్రియలో మన ఊరుకు తోడ్పడాల్సిన బాధ్యత, అలానే మన అపోజిషన్ పార్టీ, ఇప్పుడున్న అధికార పార్టీ ఓట్లు డూప్లికేషన్స్ కానీ, లేకపోతే ఏదైనా ఊరిలో లేకపోయినా ఏదైనా చనిపోయిన ఓట్లు ఉన్నా అవన్నీ తొలగించాల్సిన బాధ్యత మన బిఎల్ఏ మీద ఉంది. పార్టీ నంద్యాల నియోజకవర్గం సంబంధించినటువంటి బిఎల్ఏ సమావేశానికి వచ్చినటువంటి బిఎల్ఏలు మరియు కార్యకర్తలు, నాయకులు, మండల స్థాయి నాయకులు మరియు ఇతర వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు, ఇతర వివిధ రాష్ట్ర హోదాలో ఉన్నటువంటి ప్రతినిధులకు అందరికీ బిఎల్ఏలతో పాటు నంద్యాల నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇతర నాయకులు ఈ బిఎల్ఏలో మీరు సహకారం చేయాలి. ఈ బిఎల్ఏలో ఒక్కరితో అయ్యేదే కాదు, ఇది చాలా ఇంపార్టెంట్. గత కొన్ని
4 సంవత్సరాల్లో మీరు గమనిస్తే ఎస్ఐఆర్ ప్రక్రియ జరిగినటువంటి వివిధ రాష్ట్రాల్లో అక్కడ ఓట్లు శాతం ఎక్కువ తీయడం వల్ల అధికార పార్టీలు అధికారాన్ని కోల్పోయి అక్కడ బీజేపీ అధికారం చేపట్టింది.